అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. ఈరోజైతే ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చానండి. జనరల్గా ఇప్పుడు చాలామంది రైస్ని తినట్లేదు కదండి. రైస్ని ప్లేస్లో మనము మిల్లెట్స్తో చేసుకున్న ఫుడ్ అయితే మనము అందులో అంటే రైస్కి బదులు తింటున్నాం కదా. అయితే రాగి జావా ఇది చాలామందికి ఇష్టంగా తాగుతారు, పిల్లలు కూడా మనము ఇస్తాము. అయితే ఈరోజు నేను రాగి సంకటి లేదా దానినే రాగి ముద్ద అంటారు కదండి, ఇదైతే నేను ఈ రెసిపీని అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, దాంతో నేనైతే ఈ రెసిపీ అయితే చేస్తానండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. చూడండి, ఇవి రేషన్ బియ్యం అండి. ఇది వేస్తే మనకు రేషన్ బియ్యంలో మనకు చాలా జిగురుగా ఉంటుందండి. సో మనకు రేషన్ బియ్యం వేస్తేనే బాగుంటుంది. అంటే మనము సోనా మసూరి అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. జిగురుగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. అయితే నేను ఈ గ్లాస్తోని ఈ ఫుల్ ఆఫ్ రైస్ అయితే నేను వేయలేదండి, కొంచెం తగ్గించి వేసాను ఈ గ్లాస్తోని. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇది తింటాను కాబట్టి, ఇష్టంగా తింటాను కాబట్టి నా వరకే నేను చేసుకుంటున్నాను. సో నేను ఈ గ్లాస్కి కొంచెం తగ్గించి రైస్ అయితే ఒక 1 అవర్ నానబెట్టానండి. ఎందుకంటే ఇది చక్కగా కుక్ అవ్వాలి, మెత్తగా అవ్వాలి కాబట్టి నేను 1 అవర్ నానబెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి. ఇది మనము 1 గ్లాస్, మనము ఏ గ్లాస్తోనైతే మనము బియ్యం తీసుకుంటామో దాంతో 1 గ్లాస్ ఈ రాగి పిండి వేయాలి. సో నేనైతే ఫస్ట్ వాటర్ పెట్టానండి, ఇది బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రైస్ అయితే ఇందులో వేస్తాను. ఇంకా అది చాలా మంచిగా మెత్తగా కుక్ అవ్వాలి. తక్కువగా నేను రైస్ అయితే చాలా తక్కువ తీసుకున్నానండి. 1 గ్లాస్ మనము కప్తో తీసుకున్న, గ్లాస్తో తీసుకున్న 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రాగి ఫ్లోర్ తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో అయితే రైస్ వేసాను కదండి, ఇంకా ఇది చక్కగా కుక్ అవ్వాలి, మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిన తర్వాత నేనైతే మళ్ళీ మీకు చూపిస్తానండి. చూడండి, రైస్ ఇప్పుడు 5 మినిట్స్ అవుతుందండి. రైస్ ఎంత మంచిగా కుక్ అయితే చూడండి, ఉడికిపోయింది. కానీ ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఇంకా అలా అయినప్పుడే మనము ఈ రాగి పిండి అయితే వేయాలండి. ఇంకా 5-10 మినిట్స్ పడుతుందండి, ఎందుకంటే ఇది ఇంకా చాలా మెత్తగా అవ్వాలన్నమాట. చూడండి, ఇంకా 5-6 మినిట్స్ అయితే పట్టుద్దండి. మళ్ళీ నేను రైస్ అంతా కూడా ఉడికిపోయాక మీకు చూపిస్తానండి. చూడండి, ఎంత మెత్తగా ఉడికిపోయింది రైస్. ఇంకా ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, కొంచెమే సాల్ట్ ఇంకా వేసి చక్కగా కలపాలండి. కలిపిన తర్వాత మనము ఇప్పుడు ఈ గ్లాస్తోనే మనము రైస్ పెట్టుకున్నాం కదండి, సేమ్ ఇదే గ్లాస్తో మనము ఈ రాగి పిండి అయితే వేసేయాలండి. ఇప్పుడు ఈ టైంలో మనము వేసేయాలి, ఇలా స్ప్రెడ్ చేసినట్టు. చూడండి, వేసి మనము ఇప్పుడు ఏం కలపొద్దండి. ఇప్పుడు మనం ఏం మిక్స్ చేయనవసరం లేదు, ఇలా మూత పెట్టేస్తే అదే చక్కగా కుక్ అవుతుందండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, జస్ట్ 2 మినిట్స్ తర్వాత మనకి ఎలా కుక్ అవుతుందో చూడండి. ఇంకా అదే మొత్తం కూడా ఈ రాగి పిండి అంతా కూడా కలిసిపోతుందండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం అలా పెట్టేద్దాం. చూడండి, నేను మళ్ళీ 2 మినిట్స్ తర్వాత తీసి మీకు చూపిస్తానండి. చూడండి ఎలా కలిసిపోతుంది. ఇప్పుడు మనము కలపాలండి, చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇది పిండి గడ్డ కట్టుద్ది అలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. సిమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లోనే మనమైతే
చాలా మిక్స్ చేయాలండి. మనము ఇలా చెక్క గరిటెలు కానీ లేకపోతే ఏదైనా పప్పు గుత్తి కర్ర ఉంటుంది కదండి, వెనక కర్రలా ఉంటుంది కదా, దాంతోనైనా చక్కగా మిక్స్ చేయాలండి. చూడండి ఇలా ఇలా మిక్స్ చేయాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేయాలి, ఎందుకంటే ఇది ఈ బౌల్కి అంటకుండా ఈ వాటర్ అయితే కొన్ని వాటరే స్ప్రింకిల్ చేయాలి. చేస్తే క్రింద మాడకుండా ఉంటుందండి. ఇంకా ఇలా చక్కగా మిక్స్ చేయాలండి. ఇంకా మనకు వాటర్ ఎక్కడ కనబడవు. ఇంకా ఈ టైంలో మనము గీ వేసుకోవాలి. గీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది కదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. చూడండి ఒక 2 స్పూన్స్ మనము గీ వేసుకోవాలండి. మీకు ఇష్టం, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక్కసారి చక్కగా మిక్స్ చేద్దామండి. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఇలా మనము చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇంకా ఇది కంప్లీట్ అయినట్టేనండి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసేద్దామండి స్టవ్. ఇంకా ఇప్పుడు దీన్ని మనము ఒకటి స్టీల్ బౌల్ కానివ్వండి, ఇంకా చిన్నది ఏవైనా ఉంటాయి కదండి బౌల్స్, రౌండ్గా రావడానికి కొంచెం గీ అప్లై చేశానండి. ఇంకా ఇప్పుడు మనమైతే దీంట్లో వేసేద్దాం. ఇంకా వేసేసాను కదండి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం మళ్ళీ, ఎందుకంటే చల్లగా అవ్వకుండా. ఇలా అనాలండి. కొంచెం చల్లగా అవుతుందండి, మనం ఇలా అంటుంటే కొంచెం చల్లగా అవుతుంది. చూడండి ఇలా మనము చేతిలోకి కొన్ని వాటర్ ఇలా పెట్టుకొని, అంటే కాలుతుంది కదండి, సో మనం ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం గీ వేసుకోవచ్చండి. చూడండి చూడండి ఇలా మనం కొంచెం గీ వేసుకొని, చూడండి చికెన్ కర్రీ ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా దీని మీద ఇలా వేసేసుకొని ఇంకా దీన్ని ఎంజాయ్ చేయడమేనండి. ఇంకా ఇలా మనకు చికెన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా చట్నీస్ కానివ్వండి, పికిల్స్, లేదంటే పప్పుచారు, పులుసులాగా ఏదైనా కర్రీ చేసుకొని దాంతో మనం తినేసేయచ్చండి. ఇంకా అసలు ఇట్లా మనం నోట్లో పెట్టుకుంటే జారిపోతుందండి. ఇంకా ఇలా నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుంటుందండి. ఇది నాటుకోడి అయితే కాదు కానీ బ్రాయిలర్ కోడేనండి. చూడండి అమోఘంగా ఉందండి, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళైతే చక్కగా తినేసేయచ్చండి. ఇంకా తింటుంటే పోతూనే ఉంటుందండి.
కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు రైస్, రేషన్ రైస్ తీసుకున్నాను. వాటర్ 5 కప్స్ పోసుకొని దాంట్లో మనము అయితే ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా అండి? మరొక మంచి రెసిపీతో మేము ముందుంటానండి. బాయ్ అండి.